ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారి ఈరోజుటి సందేశం. బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, నీ కోసం ఒకటి కాదు, రెండు కాదు, 5 శుభవార్తలు తీసుకొని వచ్చాను. వింటే ఎగిరి గంతు వేస్తావు. వెంటనే వినమ్మా అంటున్నారు బాబాగారు. ఇంతకీ మన కోసం బాబాగారు ఈరోజు తీసుకుని వచ్చిన ఆ శుభవార్తలు తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు ఎన్ని శుభవార్తలు వస్తాయో తెలుసుకోండి. ఈ రోజుటి బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు. ఒక్కసారి సాయినాథ్ గురూజీ గారండి. చాలా నమ్మకమైన గురూజీ. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే చిటికలోనే పరిష్కరించబడుతుంది. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ సమస్య ఎంత పెద్దదైనా సరే, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా సరే నమ్మకంతో కాల్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం? మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 9966347447. మాకు కూడా ఎటువంటి చిన్న సమస్యలు వచ్చినా సరే మేము సాయినాథ్ గురూజీ గారిని కాంటాక్ట్ అవుతామండి. మా సమస్య వెంటనే పరిష్కరించబడుతుంది. మీరు కూడా ఇక ఆలస్యం చేయకుండా వెంటనే కాంటాక్ట్ అవ్వండి. బాబాగారు ఇలా అంటున్నారు: బిడ్డ, ఈ మాటలు నువ్వు వినడం యాదృచ్ఛికం కాదు. ఎన్ని రోజులుగా నీ మనసులో ఉన్న భారానికి ఇది సమాధానం. నీ జీవితంలో ఎంతకాలంగా నిలిచిపోయిన దారికి ఇది మలుపు. బిడ్డ, చాలా రోజులుగా నీ కన్నీళ్లను చూస్తూ ఉన్నాను. నీ మనసు ఎంత అలసిపోయిందో నాకు తెలుసు. అందుకే ఈరోజు ఖాళీ చేతులతో రాలేదు బిడ్డ. నీ కోసం 5 శుభవార్తలు తీసుకొని వచ్చాను. శ్రద్ధగా వినమ్మా అంటున్నారు బాబాగారు. ఏంటో విందాం రండి. మొదటి శుభవార్త: నీ ఆగిపోయిన దారి కదులుతుంది. బిడ్డ, నీకు ఒక నిజం చెప్పాలి. ఇప్పటి వరకు నీ జీవితం ఆగిపోయినట్టు అనిపించింది కదా. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదీ ముందుకు సాగనట్టు. కానీ వినుబిడ్డ, నీ దారి ఆగలేదు. అది సిద్ధమవుతుంది. నీకు రావాల్సినది చిన్నది కాదు, అందుకే ఆలస్యమైంది. ఈ రోజు నుంచి నీ జీవితంలో చిన్న చిన్న కదలికలు మొదలవుతాయి. ఒక కాల్, ఒక మెసేజ్, ఒక అవకాశం. ఇవి చూసినప్పుడు అర్థమవుతుంది, అరే నిజంగా మార్పు మొదలైంది అని. ఇక రెండవ శుభవార్త తల్లి, నీ గురించి మాట్లాడే వాళ్ళు మారబోతున్నారు. బిడ్డ, ఇంతకాలం నీ గురించి ఎలా మాట్లాడారు? ఇంకా మారదు. ఇంతే వీడి పరిస్థితి, ప్రయోజనం లేదు. ఈ మాటలు నీ గుండెల్లో గుచ్చుకున్నాయి కదా. ఇప్పుడు వినిబిడ్డ, ఈ మాటలే మారతాయి. నీ పేరు వినిపించినప్పుడు వాళ్ళు నిశ్శబ్దంగా అవుతారు. నీ మార్పు వాళ్లకు సమాధానం అవుతుంది. నువ్వు ఏమీ చెప్పవలసిన పని లేదు. నీ జీవితం మాట్లాడుతుంది అంటున్నారు బాబాగారు. తల్లి, మూడవ శుభవార్త: నీ ఇంట్లో శాంతి పెరుగుతుంది. బిడ్డ, నీకు తెలుసు నీ ఇంట్లో ఎంత టెన్షన్ ఉందో. డబ్బు గురించి, భవిష్యత్తు గురించి, నీ గురించి. ఈ ఒత్తిడి నీ మనసునే కాదు, నీ ఇంటి గోడల్ని కూడా తాకింది. ఇప్పుడు వినిబిడ్డ, ఈ బరువు తగ్గుతుంది. అనవసరమైన మాటలు తగ్గుతాయి. అర్థం చేసుకునే మనసులు పెరుగుతాయి. నీ ఇంట్లో శాంతి మొదలవుతుంది. ఇది చాలా పెద్ద ఆశీర్వాదం బిడ్డ. తల్లి, ఇక 4వ శుభవార్త: నీలో నమ్మకం తిరిగి వస్తుంది. బిడ్డ, నీకు తెలుసా, నీకు అసలు ఎక్కువగా నొప్పి పెట్టిందేంటో? నీ మీద నీకే నమ్మకం తగ్గిపోవడం. నేనేం చేయలేనా, నా వల్ల ఏం మారదు, ఈ ఆలోచనలు నీ బలాన్ని తగ్గిస్తాయి. ఇప్పుడు వినిబిడ్డ, నీ లోపల మళ్ళీ వెలుగు వస్తుంది. ఒకరోజు నువ్వే అనుకుంటావు, నేను ఇంత బలహీనుడిని కాదు అని. అదే నీ తిరుగు ప్రయాణం అంటున్నారు బాబాగారు.
ఇక 5వ శుభవార్త తల్లి, నీ జీవితంలో కొత్త అధ్యాయం. ఇది చాలా ముఖ్యమైన శుభవార్త బిడ్డ. నీ పాత జీవితం ఇక్కడితో ముగుస్తుంది. అవమానం, ఆలస్యం, అసహనం ఇవి అన్నీ నీ గతం. ఇక ముందు నీ జీవితం కొత్తగా మొదలవుతుంది. నువ్వు ఊహించిన దానికన్నా బాగా అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, కానీ బిడ్డ ఒక చిన్న పని చేయాలి. ఇది తప్పక చేయాలి బిడ్డ. ఇది నీకు ఇచ్చే బాధ్యత. ఈ రోజు రాత్రి పడుకునే ముందు నీ గుండెల్లో ఇలా చెప్పు, బాబా నేను భయపడడం మానేస్తున్నాను. నువ్వు నా బాధ్యత తీసుకున్నావని నమ్ముతున్నాను. ఇలా చెప్పి నిద్రపో. నీ నిద్ర మారుతుంది, నీ ఆలోచనలు మారుతాయి, నీ జీవితం మారుతుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి ఈ మాటలు నువ్వు వినడం యాదృచ్ఛికం కాదు. ఇది నీకు ఇచ్చిన సంకేతం. నీ కోసం నేను ఇంకా పనిచేస్తున్నాను. నీ కథ ఇక్కడితో ఆగదు. నీ ఆనందం దగ్గరలోనే ఉంది బిడ్డ. భయపడకు, నేను నీతోనే ఉన్నాను అంటున్నారు బాబాగారు. బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు, బిడ్డ ఈ 5 శుభవార్తలు ఎలా నెరవేరుతాయో ఇప్పుడు జాగ్రత్తగా విను. బిడ్డ నిన్ను ఒక ప్రశ్న అడగాలి, సూటిగా చెప్పు. ఎన్ని రోజులుగా నీ మనసులో ఒక్కసారైనా ఇలా అనిపించలేదా, ఇంకా నా జీవితంలో ఏమీ జరగదేమో అని? ఈ ఆలోచనే నీకు అసలు పెద్ద శత్రువు బిడ్డ. నీ పరిస్థితులు కాదు, నీ కాలం కాదు. అందుకే నీ లోపల భయాన్ని పూర్తిగా తీసేయటానికి నేను మాట్లాడుతున్నాను అంటున్నారు బాబాగారు. మొదటి శుభవార్త ఎలా పనిచేస్తుందో తెలుసా బిడ్డ? నీ ఆగిపోయిన దారి ఒక్కసారిగా పరిగెత్తుతుంది. ముందు చిన్న కదలిక. నువ్వు అనుకుంటావు ఇది పెద్ద విషయం కాదు అని, కానీ బిడ్డ అదే మొదటి అడుగు. నీ జీవితంలో చిన్న అవకాశం వస్తే దాన్ని తక్కువగా చూడకు. అది నీ భవిష్యత్తుకి తలుపు. రెండవ శుభవార్త ఎందుకు ఆలస్యమైందో తెలుసా తల్లి? నీ గురించి మాట్లాడిన వాళ్ళు మారాలంటే నువ్వు లోపల మారాలి. ఇప్పటి వరకు నువ్వు వాళ్ళ మాటల్ని నీ గుండెల్లో పెట్టుకున్నావు. ఇప్పుడు వినుబిడ్డ, నువ్వు నీ విలువ తీసుకోనే రోజు వాళ్ళు నోరు మూసుకుంటారు. నీ మార్పు వాళ్ళకి అర్థం కాని సమాధానం అవుతుంది. ఇక మూడవ శుభవార్త, ఇంట్లో శాంతి ఎందుకు వస్తుందో తెలుసా తల్లి? బిడ్డ నీ ఇంట్లో ఉన్న ఒత్తిడి నీ వల్ల కాదు. కాలం పరీక్షలు పెట్టింది. ఇప్పుడు పరీక్ష ముగియబోతుంది. నీ మాటల్లో నెమ్మదితనం వస్తుంది. నీ ముఖంలో కోపం తగ్గుతుంది. ఇవి చూసి ఇంట్లో వాళ్ళు కూడా మారతారు. శాంతి అంటే డబ్బు రావడమే కాదు తల్లి, మనసు తేలికపడడం. ఇక 4వ శుభవార్త, నీ నమ్మకం ఎలా తిరిగి వస్తుందో తెలుసా తల్లి? ఇది చాలా ముఖ్యమైన విషయం తల్లి. నమ్మకం ఒక్క రోజులో రాదు. ముందు నువ్వు నీ మీద దయ చూపించడం నేర్చుకోవాలి. నేను ఫెయిల్ అయ్యాను అని నిన్ను నువ్వే కొట్టుకోవడం మానే. నువ్వు ప్రయత్నాలు చెయ్యి. అది చాలా సులభం. ఇప్పటి వరకు నీ ప్రతి చిన్న విజయం నీ నమ్మకాన్ని పెంచుతుంది. ఇక 5వ శుభవార్త, కొత్త అధ్యాయం ఎలా మొదలవుతుందో తెలుసా తల్లి? కొత్త అధ్యాయం అంటే పాతదాన్ని వదలడం. బాధలు కాదు బిడ్డ, బాధల మీద ఉండే పట్టుదల. నీ గతాన్ని ప్రతిరోజు తలుసుకోవడమే మానే. అది అయిపోయింది. ఇప్పుడే నీ జీవితం కొత్త పేజీ తెరిచింది. బిడ్డ ఈ 5 శుభవార్తలు నిలవాలంటే ఒక్క పని చేయాలి. ఇది చాలా సింపుల్ కానీ శక్తివంతమైనది. ప్రతిరోజు ఉదయం లేవగానే ఇలా చెప్పు, బాబా ఈరోజు నన్ను నడిపించు. నేను నా భయాన్ని నీకు అప్పగిస్తున్నాను. ఈ ఒక్క మాట ఈ రోజును మార్చేస్తుంది బిడ్డ అంటున్నారు బాబాగారు. బిడ్డ ఒక రహస్యం చెప్తాను. నీ జీవితంలో మార్పు దగ్గర పడినప్పుడు నీకు అలసట ఎక్కువగా అనిపిస్తుంది. అది నెగిటివ్ కాదు, అది సంకేతం. ముందు రాత్రి అంధకారం పెరిగినట్టే సూర్యోదయం ముందు చివరిగా గుండెతో చెప్పే మాట ఇది తల్లి. శ్రద్ధగా విను బిడ్డ. నీ మీద నేను చేతులు వేశాను. నీ కథ ఇప్పుడే ముగియదు. నువ్వు ఊహించిన దానికన్నా మంచి రోజులు నీ ముందున్నాయి. ధైర్యంగా ఉండు బిడ్డ. నీ శుభవార్తలు ఇప్పుడే పనిచేయడం మొదలు పెడతాయి. నేను నీతోనే ఉన్నాను ఎప్పుడు, అన్ని వేళలా అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ ఇంతవరకు నువ్వు విన్నవన్నీ నీ గుండెల్లో ఏదో ఒక మూలను కదిలించాయి కదా. అది మాటలు కాదు తల్లి, అది నేను నీ మనసులోకి నడిపించిన సంకేతం. గతం గురించి కాదు, నీ బాధల గురించి కాదు, నీ కన్నీళ్ల గురించి కూడా కాదు, నీ భవిష్యత్తు గురించి, నీ జీవితంలో రాబోయే కొత్త అధ్యాయం గురించి. బిడ్డ నీ నిశ్శబ్దపు కలలు నాకు వినిపించాయి.
ఎన్ని రాత్రులు లోపలే ఏడ్చావో నాకు తెలుసు. బాబా, నాకు కొంచెమైనా తేలిక ఇవ్వు అని నువ్వు అన్న మాట అవకాశాన్ని చీల్చుకుంటూ నాకొచ్చింది తల్లి. అందుకే ఇప్పుడే నేను నీ దగ్గరకు వచ్చాను, ఇప్పుడే మాట్లాడుతున్నాను, ఇప్పుడే చెప్తున్నాను. నీ జీవితం ఇక ఇలానే ఉండదు అంటున్నారు బాబాగారు. నీ జీవితంలో ఒక తలుపు తెరుచుకోబోతుంది. అది నువ్వు ఊహించని దారి. బిడ్డ, నువ్వు అనుకున్న దారి మూసుకుపోయింది కదా అని బాధపడకు. నువ్వు ఎవరికీ చెప్పుకోకుండా ఎన్ని రాత్రుల లోపల ఏడ్చావో నాకు తెలుసు. నేను నీ కోసం ఇంకో తలుపు సిద్ధం చేశాను. అది నువ్వు ఇప్పటి వరకు ఊహించినది, కానీ అది నీకు సరైనదే. ఉద్యోగం కావచ్చు, డబ్బు కావచ్చు, మనశ్శాంతి కావచ్చు, లేదా ఒక వ్యక్తి కావచ్చు. ఏదో ఒక రూపంలో ఆశీర్వాదం నీ ముందుకొస్తుంది. నీ ఇంట్లో నవ్వులు తిరిగి వినిపించబోతున్నాయి. బిడ్డ, నీకు పనులు జరగకపోవడానికి నీ తప్పు కాదు. నిన్ను చూస్తూ అసూయపడిన చూపులు ఉన్నాయి. నీ ఎదుగుదలను భరించలేని మనసులు ఉన్నాయి. కానీ భయపడకు తల్లి, ఈ రోజు నుంచి ఆ దోషం కరిగిపోయింది. నీ మీద నా కవచం పడింది. ఇక నీ మీద ఎవరి చూపు పనిచేయదు. నీ ఇంట్లో ఒకప్పుడు నవ్వులు ఉండేవి కదా, ఇప్పుడు మాటలు కూడా తక్కువయ్యాయి కదా. అది చూసి నా హృదయం కదిలింది తల్లి. చాలా త్వరలో నీ ఇంట్లో శుభవార్త వినిపిస్తుంది. అది ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, లేఖ రూపంలో కావచ్చు, లేదా ఒక వ్యక్తి నోటితో కావచ్చు. కానీ గుర్తుపెట్టుకో తల్లి, ఆ రోజు నీ కన్నీళ్లు ఆనందంగా మారతాయి. బిడ్డ, ఇప్పుడు నువ్వు చేయవలసింది ఒకే ఒక్క పని ఉందమ్మా. నేను అన్నీ ఇచ్చేస్తున్నాను, కానీ నువ్వు చేయవలసింది ఒకటే తల్లి, నమ్మకం వదలొద్దు. ఈ రోజు రాత్రి పడుకునే ముందు ఒక్కసారి మనసులో ఇలా చెప్పు, బాబా, నువ్వు నాతో ఉన్నావని నాకు తెలుసు. నేను భయపడడం మానేస్తున్నాను. అంతే తల్లి, అంతే చాలు. ఒక రహస్యం చెప్తున్నాను, శ్రద్ధగా వినమ్మా. నువ్వు ఈ సందేశం వింటున్న సమయమే నీ జీవితంలో మార్పు మొదలవుతుంది. నువ్వు ఇంకా ఫలితం చూడలేదు అని అనుకోకు. విత్తనం వేసిన వెంటనే చెట్టు కనిపించదు, కానీ విత్తనం వృధా కాదు. బిడ్డ, నిన్ను నేను ఎప్పుడూ ఒంటరిగా వదలను. నీ కన్నీటిని తుడిచేది నేనే, నీ భవిష్యత్తును కాపాడేది నేనే. ఇప్పటి వరకు ఈ మాటలు నువ్వు వింటున్నావంటే అది యాదృచ్ఛికం కాదు. నేను నిన్ను పిలిచాను, నేను నిన్ను నిలబెడతాను. సాయిబాబా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది తల్లి. నీ జీవితం మారే రోజు దగ్గరలోనే ఉంది తల్లి. భయపడకు, నేను ఉన్నాను. షిరిడీ సాయిబాబా ఆశీర్వాదాలు నీపై ఎల్లప్పుడూ ఉండాలి అని అంటున్నారు బాబాగారు. చూసారా, బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక చక్కటి బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్.